ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయ నమః. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, గురుదేవుల పాదాలకి నమస్కారం. 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ. ప్రేక్షకులందరూ ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో, ఉల్లాసంగా, ఉత్సాహంగా మీ పిల్లా పాపలతోటి సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనసా వాచా ప్రార్థిస్తూ ప్రేక్షకులకి మరోసారి ప్రణామం. అలాగే ఈ సంవత్సరం అంటే 2025 సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి 4 గ్రహాల యొక్క మార్పు జరుగుతుంది. ఆ మార్పుని, గ్రహాల యొక్క సంచారాన్ని మనం తెలుసుకుందాం. ఈ ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు మనకి రాబోతున్నాయి, మనకు వచ్చేటువంటి ఇబ్బందులు, వాటిని పరిగణించుకోవడానికి ఎటువంటి పరిహారాలు మనం చేసుకుంటే మంచి అభివృద్ధిలోనికి వెళ్తాం, ఆనందంగా ఉంటాం, ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడతాం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ 2025 సంవత్సరంలో 4 గ్రహాల మార్పు జరుగుతుంది. వాటిలో శని, గురువు, రాహు, కేతు. అయితే ఇప్పుడు గ్రహాల యొక్క సంచారం గురించి మనం తెలుసుకుందాం. శని కుంభరాశిలో నుంచి మీనరాశిలోనికి సంచరిస్తున్నాడు. అంటే శని సంచారం అనే మార్పు 2025 సంవత్సరంలో మార్చి నెల 30వ తేదీ నాడు జరుగుతుంది. అలాగే 2025 మే 15వ తేదీ దేవగురువు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. అలాగే 2025 మే నెల 18వ తేదీ రాహు కేతుల యొక్క సంచారం ఏ విధంగా ఉందో కూడా మనం తెలుసుకుందాం. రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. అలాగే కేతువు కన్యా రాశిలో నుంచి సింహరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. ఇది గ్రహాల యొక్క సంచారం. ఈ గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉంది మనం తెలుసుకున్నాక ఈ ద్వాదశ రాశులకి మన పరిహారాలు ఏ విధంగా చేసుకోవాలి, ఎలా చేసుకుంటే మన భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది, ఈ 2025 సంవత్సరంలో మనం ముందుగా తెలుసుకుందాం. 2025 సంవత్సరం కన్యా రాశి వారికి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది, వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుంది, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది, ఈ సంవత్సరం అంతా మనం తెలుసుకుందాం. అయితే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములో జన్మించిన వారికి మీ పేరులో టో, పా, పి అనే అక్షరము మొదటిగా గలవారికి, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదముల్లో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం పు, షం, నా, ఠ అనే అక్షరములుగా గలవారికి, చిత్తా నక్షత్రం 1, 2 పాదముల్లో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం పే, పో అనే అక్షరములుగా గలవారికి ఈ కన్యా రాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి. అయితే శని మార్చి 30వ తేదీ శని కుంభరాశిలో నుంచి మీనరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. సప్తమ దోషం ఏర్పడుతుంది వీరికి, ఈ కన్యా రాశి వారికి. అలాగే రాహు 18వ తేదీ నుంచి రాహు మీనం నుంచి కుంభంలోనికి ప్రవేశిస్తున్నాడు. అంటే 6వ స్థానంలో రాహు బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళకి. 12లో కేతు సంచారం ఉంది, అంటే వైరాగ్యాన్ని ఇస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి, అంటే ఆధ్యాత్మిక పరంగా మీకు ముందుకు వెళ్ళేటువంటి సూచనలు కలిగిస్తున్నాడు. గురువు 10వ స్థానానికి వచ్చే ముందు మంచి ఫలితాలను ఇస్తున్నాడు. 10వ స్థానానికి రాగానే కొన్ని ఇబ్బందులు కలిగిస్తున్నాడు, వ్యతిరేకమైనటువంటి ఫలితాలను కూడా ఇస్తున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే రాహు అనుకోని విధంగా ఫలితాలు ఇస్తున్నాడు కదా, అనారోగ్య సమస్యలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వీరికి చాలా జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడతారు, అంటే అనారోగ్య సమస్యల నుంచి ఏర్పడినప్పటికీ బయటపడతారు, దీర్ఘకాలిక రోగాల నుంచి కూడా బయటపడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అప్పులన్నీ కూడా త్వరగా తీర్చుకోగలుగుతారు, బ్యాంక్ రుణాలన్నీ కూడా తీర్చుకోగలుగుతారు. శత్రువులందరూ మిత్రువులుగా అయ్యేటువంటి యోగం ఉంది మీకు ఈ సంవత్సరం. విదేశాలలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. అలాగే వీరికి అద్భుతంగా ఉంటుంది. గురువు
ఈ 10వ స్థానంలోకి వచ్చే ముందు. అలాగే ధన యోగం కూడా ఉంది వీరికి. విద్యార్థులకు విద్యారంగంలో కొంత కష్టపడితే కానీ మంచి ఫలితాలు వచ్చేటువంటి సూచనలు కనిపించడం లేదు. గవర్నమెంట్ ఉద్యోగులకు మంచి ప్రమోషన్లు వస్తాయి, ఇంక్రిమెంట్స్ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకు మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి యోగం కూడా కనిపిస్తుంది. తల్లిదండ్రులు ఆస్తిపాస్తులన్నీ కూడా పిల్లలకి సక్రమంగా పంచడం జరుగుతుంది. ఆనందదాయకంగా ఉంటారు పిల్లలందరూ కూడా. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి విదేశాల్లో ఉన్న వారు సహాయ సహకారాలతోటి ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ప్రయాణాల్లో కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్త వహించండి. గృహాలు, పొలాలు, ఇళ్ళు, భూములు, తోటలు కొనేటువంటి యోగం కూడా ఉంది. విల్లాలు కొనేటువంటి యోగం కూడా కనిపిస్తుంది ఈ సంవత్సరం. శత్రు బాధల నుంచి బయటపడతారు, శత్రువుల నుంచి బయటపడతారు. అలాగే విదేశాల్లో గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా గ్రీన్ కార్డు వచ్చేటువంటి యోగం కూడా కనిపిస్తుంది. వీరికి అద్భుతంగా ఉంటుంది. వీరు ధనయోగం కలిగేటువంటి యోగం కూడా ఉంది వీరికి. విద్యార్థులకు విద్యారంగంలో మంచి మంచి ర్యాంకులు కూడా సంపాదించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సినిమా రంగంలో ఉన్నవారికి అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగం చేసేవారికి సహాయ సహకారాలు అందరికీ అందుతాయి. పై అధికారుల యొక్క మన్ననలను కూడా పొందగలుగుతారు. అలాగే సమయస్ఫూర్తిగా నడుచుకుంటారు, ముందుకు సాగుతారు. తల్లిదండ్రుల నుంచి మంచి ప్రేమ, అభిమానము, ఆప్యాయత, ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలన్నీ కూడా మీకు లభిస్తాయి. జీవితం చాలా బాగుంటుంది. మీరు చెడు వ్యసనాలకి దూరంగా ఉండడం వల్ల మీ భవిష్యత్తుని మీరు కాపాడుకోగలుగుతారు. ఏకాగ్రత ఉంటుంది. మీ యొక్క పని మీద ఏ పని చేసినప్పటికీ ఏకాగ్రతతో సంతోషంగా, ఆనందంగా ఆ పనిని పూర్తి చేయడం జరుగుతుంది. రాహు బలంగా ఉండటం వీరికి విదేశాల్లో మంచి గొప్ప గుర్తింపు వస్తుంది. విదేశాల్లోనే వివాహం చేసుకుని అక్కడే ఉండిపోతారు. విదేశాల్లో రకరకాలైనటువంటి ఉద్యోగాల మార్పులు కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే శత్రువులు మిమ్మల్ని పొంచి ఉంటారు కాబట్టి శత్రువులతోటి కొంత జాగ్రత్తగా ఉండండి. బంగారం కొనుగోలు చేయాలి అనేటువంటి స్త్రీల యొక్క కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. మంచి వాహనాలు కొనుగోలు చేస్తారు. ఎలక్ట్రానిక్స్ వస్తువులు, గూడ్స్ అన్నీ కూడా ఖరీదైనటువంటి వస్తువులను కూడా కొనుగోలేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. తర్వాత వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి లాభాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో అద్భుతమైనటువంటి విజయాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ప్రయాణాలలో కొన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాబట్టి ఆచితూచి చాలా జాగ్రత్తగా వేగాన్ని తగ్గించి ముందుకు సాగండి. ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు తొందరపాటుతనాన్ని తగ్గించుకోండి. ఎదుటి వ్యక్తి మాట్లాడేటప్పుడు తొందరపాటుతనంతో అతను ఏమి మాట్లాడుతున్నాడో మీకు తెలియకుండానే మీ నోటి నుంచి కొన్ని విషయాలు చేజారిపోతాయి. కాబట్టి ఎదుటి మనిషిని మాట్లాడించిన తర్వాతనే మీరు మాట్లాడటం వల్ల మీకు అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుస్తాయి. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి స్త్రీలకు కూడా మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కనబడుతున్నాయి. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ప్రయత్నం చేసేవారికి కూడా, బ్యాక్డోర్ నుంచి ప్రయత్నం చేసేవారికి కూడా మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కనబడుతున్నాయి. అలాగనే కుటుంబంలో అందరూ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. కుటుంబంలో అందరూ వినోదాల్లో పాలు పంచుకుంటారు. ఒకరికొకరు అర్థం చేసుకుంటారు. పెద్దవారికి గౌరవాన్ని ఇస్తారు. ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు. ఈ సంవత్సరం అన్ని విధాలుగా బాగుంటుంది. వీరు అధికమైనటువంటి మంచి ఫలితాలు రావాలి అంటే దక్షిణామూర్తి స్వామిని ప్రతిరోజు పూజించుకోండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవలేనటువంటి వాళ్ళు వినండి. అలాగే శనగలు ఆవుకి నైవేద్యంగా తినిపించండి. ఈ విధంగా చేయడం వల్ల మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ని మీరు వాడటం వల్ల ఈ నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ అన్నీ తక్కువ రేట్లు మీకు దొరుకుతాయి. ఈ వాడటం వల్ల గ్రహాల యొక్క ప్రభావాన్ని నుంచి బయటపడేటువంటి యోగం కూడా మీకు ఉంటుంది. ఆ గ్రహాల వల్ల కూడా మీకు మంచి ఫలితాలు పొందగలుగుతారు. ప్రతి రాశికి చివరిలో పరిహారాలు చెప్పిన తర్వాత ఇంకా అద్భుతమైనటువంటి రిజల్ట్ రావడం కోసం మన ప్రేక్షకులకు ఒక ప్రక్రియను తీసుకొచ్చాం. దానిలో ఆయిల్ సంబంధించినటువంటి ఆయిల్స్. ఈ ఆయిల్స్ ఎలా ఉంటాయంటే, శని మీకు బాగలేకపోయినా ఈ శనికి సంబంధించినటువంటి ఆయిల్ని మీరు రాసుకోవడం వల్ల
శని యొక్క ప్రభావం మీ మీద తగ్గుతుంది. అలాగే గురువు బాగలేకపోతే గురువుకి సంబంధించిన ఆయిల్ రాసుకోవడం వల్ల గురువు యొక్క ప్రభావం అద్భుతంగా ఉంటుంది మీ మీద. రాహు కేతుల ప్రభావం మీద ఎక్కువగా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన ఆయిల్స్ కూడా ఉన్నాయి. అవి రాసుకోవడం వల్ల వాటి ఉధృతం తగ్గుతుంది, మీకు ఫలితాలను మంచి ఇస్తాడు. అయితే 9 గ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్, నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ అన్ని కూడా మన దగ్గర దొరుకుతాయి. అలాగే షట్చక్రాలు, బాడీలో ఉన్నటువంటి 7 చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మనకు ఉంటాయి. ఏ చక్రం అయితే మన బాడీలో ఇబ్బంది పెడుతుందో దానికి సంబంధించినటువంటి రోగాలన్నీ మనకి రావడం తటస్థిస్తుంది. కాబట్టి వాటికి సంబంధించిన ఆయిల్స్ మనం రాసుకోవడం వల్ల ఆ గ్రహాలన్నీ కూడా మనకు అనుకూలంగా ఉంటాయి. అలాగే బాగా చదువుకొని ఉద్యోగం లేకుండా ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగ ప్రాప్తి కోసం ఒక ఆయిల్ ఉంది. అలాగే బిజినెస్లో దెబ్బతింటున్నారా, ఇబ్బంది పడుతున్నారా, ఆ బిజినెస్కి సంబంధించిన ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. బిజినెస్లో అద్భుతమైన రేంజ్కి తీసుకెళ్తాయి. అలాగే బిజినెస్, జాబు ఈ 2 అయిపోయినాక ధనాకర్షణ, అంటే జనాకర్షణ అయిపోయింది, ధనాకర్షణ. ధనం ఎక్కడి నుంచి మీకన్నా రావాల్సిన బాకీలు కానీ, మీకు ధనం వచ్చేటువంటి యోగం కలిగిస్తుంది ఈ ధనాకర్షణ. ధనాకర్షణ, జనాకర్షణ అద్భుతంగా మీకు పనిచేస్తుంది. మీరు పని చేసిన తర్వాతనే 10 మందికి చెప్పగలుగుతారు. తక్కువ రేట్లో ఉంటాయి, నన్ను కాంటాక్ట్ చేయండి. ఇవి 2025 సంవత్సరంలో ఆర్థిక పరంగా మిమ్మల్ని ఎదుగుదలకి చాలా ఉపయోగపడతాయి. సర్వే జనా సుఖినో భవంతు.